నువ్వుంటే నా జతగా సీరియల్ ఎపిసోడ్లో మిథున బర్త్డే ఫంక్షన్లో సత్యమూర్తి ఫ్యామిలీని అవమానించి దేవాకి కోపం వచ్చేలాగా చేస్తే పెద్ద గొడవ జరుగుతుంది. అప్పుడు దేవా హరివర్ధన్ రావుతో గొడవపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు దేవాని హరివర్ధన్ రావు అల్లుడుగా అంగీకరించలేడు అని త్రిపుర సూర్యకాంతంతో కలిసి పెద్ద గొడవ జరిగేలాగా సత్యమూర్తి ఫ్యామిలీని అవమానిస్తూ ఉంటుంది. ఇక దేవ మిథున ఒకటవడం ఇష్టం లేని సూర్యకాంతం కూడా త్రిపురతో కలిసి ఆ గొడవ పెద్దది జరిగేలాగా తనతో కలిసి నటిస్తూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తూ ఉన్న సత్యమూర్తి తన ఫ్యామిలీని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటాడు. ఇక అంతలో అక్కడికి వచ్చిన హరివర్ధన్ రావు, ఎక్కడికి వెళ్తున్నారు మాస్టర్ గారు? మీరు మా వియ్యంకులు, నా కూతురికి నాతో పాటు మీ ఆశీస్సులు కూడా కావాలి, రండి కూర్చోండి అని వాళ్ళని తీసుకెళ్ళి అక్కడే మొదటి వరుసలో కూర్చోబెట్టి తనకి కూల్ డ్రింక్ ఇస్తూ ఉంటాడు. ఇక హరివర్ధన్ రావు తనకిస్తున్న మర్యాద గౌరవానికి సత్యమూర్తి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక కోపంతో రగిలిపోతూ ఉన్న త్రిపుర, ఏం చేస్తున్నారు మామయ్య గారు అని తనని అడగబోతూ ఉంటుంది. ఇక హరివర్ధన్ రావు, చూడు త్రిపుర, వీళ్ళు నాకు వియ్యంకులు, వీళ్ళకి మర్యాదలో ఎలాంటి లోపం రాకూడదు, దగ్గరుండి చూసుకో అని చెప్పి ఇక తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ప్రమోదిని చాలా సంతోషపడుతూ, చూస్తున్నారా మామయ్య గారు, మిథున వాళ్ళ నాన్నలో మార్పు రావడానికి దేవా మంచితనం ఒక కారణమైతే దేవాని మార్చింది మిథున అని చెప్తూ ఉంటుంది. ఇక సత్యమూర్తి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక మరో పక్క ఆదిత్య దేవాని చంపమని ఒక కిల్లర్తో చెప్తాడు. ఇక అతను హరివర్ధన్ రావు ఇంట్లో గిటారా వాయించే అతనుగా అక్కడికి వస్తాడు. ఇక అతను సెక్యూరిటీ చెక్ చేయబోతుంటే అది చూసిన ఆదిత్య కంగారు పడుతూ, అతను చెక్ చేయకండి, అతను హరివర్ధన్ రావు పిలిస్తేనే వచ్చాడు గిటారా వాయించడానికి అని చెప్తాడు. ఇక సెక్యూరిటీ తనని లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తారు. ఇక హరివర్ధన్ రావు మైక్ తీసుకొని స్టేజ్ వద్దకు వెళ్ళి, నా కూతురు మిథున బర్త్డే సందర్భంగా తనని అభినందించడానికి ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు చెప్పడానికి ప్రత్యేకమైన సందర్భం కావాలి. నా కూతురు జీవితానికి సంబంధించి చాలా ముఖ్యమైన నిర్ణయం చెప్పడానికి తన బర్త్డే ఒక సందర్భం అయింది. నా కూతురు నాకు 22 ఏళ్ళుగా తెలుసు. తన మనసు, తన ఇష్టాలు, తనకి ఏది కావాలో, తన జీవితానికి ఏది కరెక్టో ప్రతిదీ నాకు తెలుసు. తను అడగక ముందే కావలసినవి ఇచ్చేవాడిని. కానీ ఒక్క విషయంలో మాత్రం తను అడిగినా బ్రతిమలాడినా నేను అంగీకరించలేదు. అది తను కలిసి బ్రతకాలి అనుకున్న వ్యక్తి విషయంలో. కూతురి కంట్లో కన్నీళ్లు చూస్తే ప్రాణం పోయేంతగా విలవిలలాడిపోయే తండ్రి ఒక్క విషయంలో మాత్రం చాలా కఠినంగా ఉంటాడు. నా కూతురి విషయంలో కూడా నేను అంతే కఠినంగా ఉన్నాను. 22 ఏళ్లుగా అపురూపంగా పెంచుకున్న నా కూతురి మెడలో ఒక బజారు రౌడీ బలవంతంగా తాళి కడితే దాన్ని పెళ్ళి అని నేను ఎలా అంగీకరిస్తాను, ఎలా ఒప్పుకుంటాను? ప్రతి తండ్రి తన కూతురికి తన స్థాయికి హోదాకి తగిన వాడినిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. సమాజంలో నా అల్లుడికి ఒక పేరు ప్రతిష్ట ఉండాలని, నా కూతురికి తన ద్వారా గౌరవం పెరగాలి అనుకుంటాను. అలాంటిది ఒక రౌడీ చేతిలో నా కూతురిని ఎలా పెడతాను? రౌడీ అయినా అతనితోనే నా జీవితం అని నా కూతురంటే ఒక తండ్రిగా నేను ఎలా ఒప్పుకుంటాను? ఏ క్షణం ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని వ్యక్తితో అపురూపంగా చూసుకున్న నా కూతురిని ఎలా పంపిస్తాను? రౌడీగా ఉన్న దేవ మిథునకు భర్తగా తగినవాడు కాదు. భర్తగానే కాదు, ఒక వ్యక్తిగా అతనిలో ఎలాంటి మంచి లక్షణాలు లేవు. అతనితో కలిసి నా కూతురు తనతో వెళ్తుంటే అందరూ ఒక వీధి రౌడీ భార్యగా చులకనగా చూస్తారు తప్ప కాస్తంత కూడా గౌరవం దక్కదు. దేవా శత్రువుల వల్ల మిథునకు ఎప్పుడైనా ప్రమాదం జరగచ్చు అని చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాటతో మిథున ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక త్రిపుర, ఆదిత్య చాలా సంతోషపడుతూ హరివర్ధన్ రావు దేవాని అల్లుడుగా అంగీకరించడు అని అనుకుంటూ ఉంటారు. ఇక లలిత హరివర్ధన్ రావుతో, ఇన్ని రోజులు దేవా మనస్తత్వాన్ని కళ్ళారా చూశారు, అయినా మీరు దేవా గురించి అలా మాట్లాడుతున్నారేంటండి అని అడుగుతూ ఉంటుంది. ఇక హరివర్ధన్ రావు అయితే తనని ఆగమని చెప్తూ ఉంటాడు. ఇక తనైతే చెప్తూ ఉంటాడు, దేవాతో నా జీవితం సంతోషంగా ఉంటుంది. మా పెళ్ళిని ఒప్పుకొని తనని అల్లుడుగా అంగీకరించమని నా కూతురు నన్ను అడిగింది. కానీ ఒక తండ్రిగా నా మనసులో ఎన్నో భయాలుంటాయి. వీళ్ళ పెళ్ళిని నేను ఎలా ఒప్పుకోవాలి, అతన్ని నా అల్లుడుగా ఎలా అంగీకరించాలి అని చెప్తూ, ఇక ఒక భర్త అంటే భార్యకు ప్రేమతో పాటు రక్షణ కూడా. అతను అంతలా మారడానికి కారణం మిథున మీద అతనికి ఉన్న ప్రేమ. తన భార్యని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. దేవా మిథునకి తగిన భర్త అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి అని చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాటతో మిథున, దేవా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక ఆదిత్య కోపంతో రగిలిపోతూ, అతను మిథునకు తగిన భర్త అని మీరు నిర్ణయం తీసుకుంటే
మిథునకు నాకు పెళ్లి చేస్తానని మాటిచ్చారు, మరి నా పరిస్థితి ఏంటి, నేనేం చేయాలి అని కోపంగా హరివర్ధన్ రావుని అడుగుతూ ఉంటాడు. ఇక హరివర్ధన్ రావు ఒక్కసారిగా తన మాటకి షాక్ అయిపోతూ ఉంటాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.